నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే మరొక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను. ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ అనగానే మనకు చాలామంది అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడగానే ఓపెన్ ప్లాట్స్ ఇవి ఎక్కడో ఉంటాయని అయితే అనుకుంటారు. సో అలా కాదు, మంచి ప్రైమ్ లొకేషను, మీరు పెట్టిన వెంటనే మీకు రిటర్న్స్ వచ్చే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్కి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ అండ్ మనకు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ వెంచరు ఏ సైజులో డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ స్టేజ్లో డెవలప్మెంట్ చేస్తున్నారు, ప్లాట్స్ సైజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఈ ప్లాట్స్ మీద మనకు లోన్స్ వస్తాయా లేదా, అండ్ మనకు ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని వెంచర్లు ఉన్నాయి, నేను పేరు చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు, కొన్న వెంటనే కూడా డెవలప్మెంట్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పైతే కస్టమర్కి అంటగడతారు. దాని తర్వాత అమ్ముకుందాం అంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో దీంట్లో మనకు రీసేల్ ఉందా ఆప్షను, అండ్ మెయిన్ మనకు 100 ఫీట్ రోడ్కి ఎంత దూరంలో ఉంది, అండ్ మనకు ఈ నుంచి చూసుకుంటే సిటీ ఎంత దూరంలో ఉంది అనేది కూడా చాలా క్లియర్ కట్గానైతే మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్నాడు. అండ్ ఈ వెంచర్కు సంబంధించిన డెవలప్మెంట్స్ మొత్తం కూడా శ్రీకాంత్ చూసుకుంటాడు. అండ్ దీనికి సంబంధించిన ఏరియా పరంగా కానీ అండ్ ఈ వెంచర్కి సంబంధించి కానీ ఈ మొత్తం కూడా చాలా అవగాహన ఉంది. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి అద్భుతమైన అనుభవం ఉంది. అండ్ ఎక్కడ ఎలా కొనాలనేది కూడా మనకు శ్రీకాంత్ నోటి వెంటనైతే విందాం. ఎలా కొనాలి, ఏంది అసలు ఈ సైజెస్ అనేది కూడా క్లియర్గానైతే విందాం. చెప్పండి శ్రీకాంత్, దీనికి సంబంధించి అయితే నేను వచ్చేటప్పుడు కానీ సో అండ్ సో అయితే ఫస్ట్ అయితే మనం ఈ వెంచర్ డెవలప్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని తర్వాత కూడా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఈ వెంచర్ నుంచి వెళ్ళి మనం డిస్టెన్స్లో చూసుకుంటే కూడా ఏం కంపెనీస్ వస్తున్నాయి, అండ్ మెయిన్ థింగ్ మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్, ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఎంప్లాయ్మెంట్ని బట్టే మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ వెంచర్ చుట్టుపక్కల కూడా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు ఒకసారి మీ మాటలో. ఓకే, ముందుగా మనం ఇప్పుడు ప్రజెంట్ మనం లొకేషన్ వచ్చేసి ఇది కర్తాల్ టౌన్ శ్రీశైలం హైవేకు ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఈ సైట్ ఉంటుంది. ఈ సైట్ పేరు వచ్చేసి నేచర్ సిటీ. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం ప్రాజెక్టు. ఇది 8 ఎకర్స్ ప్రాజెక్టు. ఇందులో 109 ప్లాట్స్ ఉంటాయి. 109 ప్లాట్స్ కూడా ప్లాట్ సైజెస్ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునేటట్టు 150, 165, 178 స్క్వేర్ యార్డ్లో డిజైన్ చేయడం జరిగింది. ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటున్నాం కాబట్టి ఇది మనకు కర్తాల్ నుంచి టువర్డ్స్ పిరమిడ్ వెళ్ళే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ని ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్టు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి మనకు 40 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఉంది. ఎల్ షేప్లో ఇంకొక సెక్యూరిటీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము రోడ్స్ అన్నీ కూడా ఎంట్రన్స్ రోడ్ 40 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్ అన్నీ కూడా 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకు యాజ్ పర్ ద డిటిసిపి నామ్స్ ప్రకారం 10% ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము ఒక ప్రీమియంగా డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా దాన్ని ఒక 3 డిఫరెంట్ కేటగిరీగా డివైడ్ చేసుకుంటూ ఒక దాంట్లో ఏమో కామన్ పార్క్ విత్ యోగా సెంటర్ అండ్ వాకింగ్ ట్రాక్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇప్పుడు చిన్నపిల్లలకు రీక్రియేషన్ ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ గేమ్స్కి సంబంధించి కూడా చిల్డ్రన్ ప్లే ఏరియాని కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ఓకే శ్రీకాంత్, అయితే ఈ కడతాలో ఈ ఏరియాలో మొత్తం మనం చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు అయితే బఫర్ జోన్ అనేది ఉంది. అండ్ మనకు R1 జోను అంటే మనకు రెసిడెన్షియల్ జోన్ ఓకే. అండ్ కొన్ని దీనికి సంబంధించిన చాలా వరకు అయితే మనకు బఫర్ జోన్లు ఉన్నాయి. అంటే మనకి ఈ వెంచర్కి సంబంధించి ఏమైనా బఫర్ జోన్ యాడ్ అవుతుందా, లేకపోతే ఈ వెంచర్ నుంచి చుట్టుపక్కల ఒక మన 300-400, 500 మీటర్స్ డిస్టెన్స్లో ఏమైనా బఫర్ జోన్ ఉందా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కువ హైదరాబాద్లో కూడా హైడ్రా ఎఫెక్ట్ ఉంది. సో దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చా? అబ్సల్యూట్లీ ఈ వెంచర్కి సంబంధించి అట్లాంటి డౌట్స్ ఏం లేవు. ఎందుకంటే ఈ వెంచర్ మనకు ఎగ్జాక్ట్లీ మనకు 1.5 కిలోమీటర్ రేడియస్లో అండ్ పట్టా పొలంలో ఈ వెంచర్ వేయడం జరిగింది. ఇది ఫుల్లీ R1 జోను. అండ్ మనకు చూసుకుంటే రేరా వచ్చింది అండ్ ఎల్పి నెంబర్ కూడా వచ్చింది. సో మనకు బ్యాంక్లో నా అప్రూవల్ కూడా మనకు 70% పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో లీగల్గా సంబంధించుకుంటే మీకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఈ వెంచర్లో లేవు. ఎట్లాంటి బఫర్ కానీ FTL కానీ ఇట్లాంటి లేక్స్ కానీ మీరు ఆల్రెడీ డ్రోన్స్ మీరు కవర్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఊపిస్తుంటుంది. అట్లాంటివి ఏం లేవు. ఫ్రెండ్స్, వాస్తవానికి శ్రీకాంత్ చెప్పినట్టు ఈ వెంచర్ చుట్టుపక్కల కూడా ఎలా ఉంది ఏందనేది కూడా డ్రోన్ ద్వారా మొత్తం కూడా నేనైతే క్లియర్గానైతే నేను మొత్తం కూడా కవర్ చేశాను. అండ్ నేను చూసిన వరకు, నేను అబ్జర్వ్ చేసిన వరకు ఏంటంటే మెయిన్ కర్తాలు హైవేకి, అంటే కర్తాల్ హైవే అంటే మనకు హైదరాబాద్ శ్రీశైలం వెళ్ళే మెయిన్ హైవే రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ వెంచర్ అనేది లొకేటెడ్ అయింది. అండ్ నేను చూసుకున్నట్లయితే ఒక 2 ఇయర్స్ నుంచి అయితే నేను ఈ ప్రాంతంలోనైతే నాకు అవగాహన ఉంది. మంచి డెవలప్మెంట్స్ ఉంది. అండ్ షార్ట్ పొజిషన్లోనే మనకైతే ప్రైస్ అనేది అయితే హైక్ అయితే మనకు రీచ్ అవుతుంది. అండ్ మనకు మెయిన్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి కూడా మనకు
శ్రీశైలం హైవే రోడ్డుకి అయితే ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఈ వెంచర్ అనేది లొకేటెడ్ ఉంది. అండ్ ఈ వెంచర్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే కూడా నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఈ రోడ్లు మొత్తం కూడా మనకు 33 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అవుతున్నాయి. అండ్ మెయిన్ మనకి ఈ వెంచర్ ముందు కూడా 100 ఫీట్ రోడ్ అవుతుంది. అండ్ ఈ వెంచర్లో మొత్తం చూసుకున్నట్లయితే కూడా చాలా మంది అయితే వెంచర్లలో సీసీ రోడ్స్ అయితే ఇస్తారు. అండ్ దీంట్లో మనకు వచ్చేసి కూడా డాంబర్ రోడ్ అయితే వస్తున్నాయి. అండ్ మనకు మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఈ వెంచర్కి సంబంధించి కూడా 80% డెవలప్మెంట్స్ అనేవి అయితే కంప్లీట్ అయినాయి. అండ్ దీనికి సంబంధించి నాకంటే కూడా శ్రీకాంత్కి అయితే ఎక్కువ అవగాహన ఉంది. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఏం కంపెనీస్ వస్తాయి అనేది కూడా శ్రీకాంత్ గారు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వెంచర్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మనము ఎక్కడంటే చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర ఆపాము. చిల్డ్రన్ ప్లే ఏరియాని కూడా మనం ఒక మంచి ఎక్విప్మెంట్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఎక్విప్మెంట్స్ పెట్టి అక్కడ ఒక మంచి ఎక్విప్మెంట్స్తో చిల్డ్రన్ ప్లే ఏరియాని డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా నిర్మిస్తున్నాము. ఒక కామన్ పార్క్, యోగా సెంటర్, క్రికెట్ గ్రౌండ్, ఇట్లా చిల్డ్రన్ ప్లే ఏరియా, దాంతోపాటు సోషల్ ఇన్ఫ్రా కింద ఇక్కడ మనకు ఓవర్ వాటర్ ట్యాంక్, వాటర్ సంప్, 1 lakh కెపాసిటీతోని వాటర్ సంప్ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నాము. దీంతోపాటు ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఈ చెట్టును కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసేసి దాన్ని ఒక గ్రీనరీగా డెవలప్మెంట్ చేసి గ్రీనరీ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ చేసేసి మనము వాటర్ హార్వెస్టింగ్ని కూడా ఇక్కడ బిల్డప్ చేస్తున్నాం. అంటే గ్రౌండ్ వాటర్ని కూడా ఇక్కడ నిలపాలనే ఉద్దేశంతో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ మెయింటెనెన్స్ గురించి కూడా మనం ఆలోచన చేసి చాలా మటుకు మీరు వెంచర్స్ చూస్తుంటారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే వెంచర్ డెవలప్మెంట్ అన్నీ అయిపోయిన తర్వాత మేము అసోసియేషన్ ఫామ్ చేస్తాం, కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఇలాంటి మాటలు చెప్తుంటారు. మేమేంటంటే బిగినింగ్ స్టేజ్లోనే మనము నేచర్ సిటీ వెల్ఫేర్ సొసైటీ అనేది ఒకటి ఇండిపెండెంట్ ఒక సొసైటీని ఫామ్ చేసేసి ఆ సొసైటీ ద్వారా ఫర్దర్ మనము సొసైటీకి టిల్ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా మనమే మెయింటైన్ చేస్తాము. టిల్ ఆఫ్టర్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ అసోసియేషన్ నుంచి ఈ వెంచర్ మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో రీసేల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా కస్టమర్కి మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదొక బ్యూటీ అని చెప్పొచ్చు. అది కూడా మేము ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది వెంచరే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవడం జరిగింది. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇది బేస్డ్ ముచ్చెర్ల ఫార్మసిటీ అయితే మనం అనుకోవచ్చు. ముచ్చెర్ల ఫార్మసిటీ ఎంత దూరం వస్తుంది ఈ నుంచి? ఎస్, మీరు అన్నది రైటే. ఇంతకుముందు ముచ్చెర్ల ఫార్మసిటీ అన్నది ఇప్పుడే దాన్ని ఫ్యూచర్ సిటీగా అప్డేట్ చేయడం చేసేసి అది ఆ డౌట్ క్లియర్ కావడం కోసం ముచ్చెర్ల ఫార్మసిటీ. ఎందుకంటే ఇంతకుముందు కడతాలంటే ముచ్చెర్ల ఫార్మసిటీ, ముచ్చెర్ల ఫార్మసిటీ అంటే కడతాలు. ఇప్పుడు అది చేంజ్ అయినాక కూడా చాలా మందికి ఇంకా క్లారిటీ ఏంటంటే ముచ్చెర్ల ఫార్మసిటీ అనేది ఉంది. సో అది చేంజ్ చేయడం. ముచ్చెర్ల ఫార్మసిటీ అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ఫార్మసిటీ అంటే దాన్ని ఇప్పుడు 4th సిటీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా మనం ఒక వెంచర్లో చెప్పుకున్నాం ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి వస్తున్నాయి అండ్ 4th సిటీకి సంబంధించి ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఏఐ సెంటర్స్ కావచ్చు, అండ్ వాటిలో భాగంగా అక్కడ ఉన్న టౌన్షిప్, మెగా టౌన్షిప్, హెచ్ఎండిఏ టౌన్షిప్ కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రెస్ 330 ఫీట్ రోడ్డు ప్రోగ్రెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మన ఎగ్జాక్ట్లీ మన వెంచర్ 4th సిటీకి ఎట్లా రిలేటెడ్గా అవుతుంది, 4th సిటీకి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, అసలు 4th సిటీకి మన వెంచర్ సంబంధం ఉందా అనుకుంటే ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్ని యాజ్ ఏ కస్టమర్గా నేను వేసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్లీ శ్రీశైలం హైవే నుంచి కర్తాల్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ 100 ఫీట్ రోడ్ అనేది మనకు టువర్డ్స్ మనకు షారెడ్డిగూడ, అన్మాస్పల్లి మీదుగా టువర్డ్స్ 4th సిటీ కనెక్టివిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన వెంచర్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో 4th సిటీకి టచ్ అవుతుంది. ఇక్కడ 4th సిటీలో మెయిన్గా వచ్చే జోన్స్ ఏంటివంటే ఇక్కడ మనకు హెల్త్ సిటీ అండ్ రెసిడెన్షియల్ మిక్స్డ్ జోన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి రెసిడెన్షియల్ మిక్స్డ్ జోన్ ఎక్కువగా ఉంటే ఇక్కడ మనకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతాయి. ఇక్కడ స్థిరపడడానికి ఆస్కారం. ఫ్యూచర్ సిటీ అయితే ఏర్పడుతుంది 4th సిటీ అని ఆల్రెడీ మనకు గవర్నమెంట్ అయితే చెప్పింది. అండ్ దీనికి సంబంధించి వివిధ కంపెనీలు అయితే మనకి ఇక్కడ వస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎంత రాబోతుంది? నియర్లీ ప్రభుత్వం అనుకున్న విధంగా జరిగితే 4 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో స్థానికులకి ఎక్కువ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తుంది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కర్తాల్లో మా వెంచర్లోనే 4th సిటీ ఎట్లా కనెక్టివిటీ అవుతుంది అనేది మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కర్తాల్ టు షాద్నగర్ రోడ్ ఉంది. అది మనకు 4th సిటీకి టచ్ కాదు. కర్తాల్ టు అటు ముందుకు టోల్ ప్లాజా ముందుకు వెళ్తే అది 4th సిటీకి రిలేటెడ్ కాదు.
ఓన్లీ కర్తాల్ టు పిరమిడ్ వెళ్ళే రోడ్డు, ఈ రోడ్ నుంచే మనకు ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ రోడ్ అనేది ఉండడం జరుగుతుంది ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇప్పుడు వచ్చే గ్రీన్ ఫీల్డ్ 330 ఫీట్ రోడ్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావిర్యాల, కొంగరకల్ రావిర్యాల నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ మనకు 4th సిటీ రీజన్ మీర్ఖాన్పేట, కుర్మిద్ద ఈ ఏరియాలను టచ్ చేసుకుంటూ ముచ్చాలర మీదుగా ఈ కర్తాల్ మన ఏరియాకు మనకు జస్ట్ ఒక మన వెంచర్కి ఒక 4-5 కిలోమీటర్ రేడియస్లోనే, అది కూడా మనకు 330 ఫీట్ రోడ్ రావడం కూడా ఒక కస్టమర్కి కూడా ఒక గుడ్నెస్ అని చెప్పొచ్చు. అది టువర్డ్స్ మళ్ళీ ఇక్కడ ఆమన్గల్, ఆగ్దోటపల్లి రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఇక్కడ 330 ఫీట్ రోడ్డు ఫ్యూచర్ సిటీ అండ్ ఇక్కడ మెయిన్ హైవేకు 1.5 కిలోమీటర్ ఉండడము, అందులో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం వెంచర్ కావడము, మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవడం ద్వారా కస్టమర్కి రానున్న రోజుల్లో మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మన వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనము దీని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కానీ అండ్ వెంచర్ గురించి అయితే క్లియర్గా అయితే మనం తెలుసుకున్నాం. అండ్ ఇక మెయిన్ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది కూడా మనకు పర్ యాడ్కి అయితే 17,000 అయితే కోట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకు ఈ 70,000 మనం కోట్ చేయడానికి ముఖ్య కారణం ఏంది, ఇది రీజనబుల్ బడ్జెటా కాదా. నేను ఇంకోటి ఏంటంటే నేను వస్తున్న క్రమంలో కూడా చాలా వెంచర్స్ అయితే చూశాను, నాకు కొంచెం అవగాహన కూడా ఉన్నది. సో ఇక్కడ మనం 17,000 అనేది ఎలా పెట్టాలి, అసలు పెట్టొచ్చా లేదా, అసలు ఎందుకు మీ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఓకే గుడ్ క్వశ్చన్. ఇది ఎందుకంటే మనకు 17,000 మేము కోట్ చేస్తున్నాము. మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ సరౌండింగ్లో ఏ వెంచర్స్ కూడా మనకు మన హైవే నుంచి మన వెంచర్కి వస్తుంటే ఒక 3-4 వెంచర్స్ ఉంటాయి. ఆ వెంచర్స్ ఏవి కూడా మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ మనం ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ ఇవ్వట్లేదు. అండ్ ఫ్యూచర్ టేక్ కేరింగ్ కూడా వాళ్ళు దానికి ఫర్దర్ స్టెప్స్ కూడా తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మన ప్రైజింగ్ ఫ్యాక్టర్ కూడా కస్టమర్కి, అంటే మేము బిగినింగ్లో ఒక స్టేజ్లో ఒక రేటు, తర్వాత ఒక 20 ప్లాట్స్కి ఒక రేటు, ఇంకా 20 ప్లాట్స్కి ఒక రేటు, ఎండ్ ఆఫ్ ది వెంచర్ అంటే మొత్తం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రేటు, ఇట్లా పెంచుకుంటూ స్టాండర్డ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో 70,000 యాజ్ ఆఫ్ నౌ పెట్టాము. అండ్ కస్టమర్కి కూడా బర్డెన్ కావద్దనే ఉద్దేశంతో మనకు బ్యాంక్ లోన్ కూడా అది మెయిన్ థింగ్. అది ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తారు. అండ్ ఓపెన్ ప్లాట్స్ మీద కూడా ఎక్కువ అయితే లోన్స్ రావు మనకి. వీటి మీద లోన్ వచ్చే అవకాశం ఉందా, ఏ పర్సంటేజ్ వస్తుంది, ఏ బ్యాంకులలో కూడా వస్తుంది అనేది కూడా ఒకసారి. ఇప్పుడు మనకు దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 70% మనకు లోన్ వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనకు 17,000 కదా పర్ స్క్వేర్ యార్డ్, 17,000లో మనకు అప్రాక్సిమేట్లీ 10,500 వరకు మనకు లోన్ వస్తుంది. అండ్ ఈ లోన్ కూడా మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి. సో మనము అట్లాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కానీ లోన్తోని వాళ్ళు అఫోర్డ్ చేయగలే రేంజ్లో మనం ఇంట్రెస్ట్ రేట్తోని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బెస్ట్ ఆప్షన్. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా మనకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద కూడా నెంబర్ అయితే ఉంటుంది. అండ్ డైరెక్ట్ కాల్ చేయండి, మీకు మోర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీకు ఖచ్చితంగా కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీకు ఫ్రీ విజిటింగ్ కూడా మనకైతే కార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు వచ్చి చూడొచ్చు. చూసిన తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మనకు డిస్కషన్ చేసుకున్న తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెస్ట్ ఆఫర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.